భారతదేశ చరిత్ర 10,000 ప్రశ్నలు. సో నేను సైన్స్ కూడా 10,000 క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అప్డేట్స్ ఇస్తాను. ఇది పార్ట్ 1 ఇండియన్ హిస్టరీ 10,000 క్వశ్చన్స్ పార్ట్ 1. హిస్టరీ అనే పదం ఏ పదం నుండి ఆవిర్భవించింది? హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి. హిస్టోరియా అంటే అర్థం ఏమిటి? పరిశోధన లేదా అన్వేషణ. చరిత్ర. చరిత్ర యొక్క పితామహుడు ఎవరు? హెరోడోటస్. గతంలో మానవుడు పొందిన వైఫల్యాల గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలను గురించి తెలిపేదే చరిత్ర అని పేర్కొన్నది ఎవరు? చరిత్ర పితామహుడైన హెరోడోటస్. కోరికల్ని నెరవేర్చుకునే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర అని పేర్కొన్నది ఎవరు? కార్ల్ మార్క్స్. మానవులు అనాగరికత నుండి నాగరికత వైపుకు మారే క్రమంలో జరిగిన అభివృద్ధే చరిత్ర రచనలో ప్రధాన ఇతివృత్తం అని తెలిపినది ఎవరు? నెహ్రూ. చరిత్ర గతాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తుంది? సాహిత్యం ద్వారా, లిటరేచర్, బుక్స్ ద్వారా. పురావస్తు శాస్త్రం చరిత్రను ఏ విధంగా అధ్యయనం చేస్తుంది? వస్తు అవశేషాల ద్వారా. పురావస్తు ఆధారాలు అంటే త్రవ్వకాలు, అన్వేషణలో లభించిన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు, శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలు వీటికి ఉదాహరణ పురావస్తు ఆధారాలకి. వీటన్నిటి ద్వారా అధ్యయనం చేస్తారు చరిత్రని. పురావస్తు ఆధారాలు ఎక్కువగా ప్రాచీన భారతదేశ చరిత్రని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ కాలంలో సాహిత్యం కానీ పుస్తకాలు, ఎలాంటి పుస్తకాలు కూడా ఆ టైంలో రాయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికతని అధ్యయనం చేయడానికి పురావస్తు శాఖనే అధ్యయనం చేసింది త్రవ్వకాల ద్వారా. పురావస్తు ఆధారాలకు ఏ విధంగా కాల నిర్ణయం చేస్తారు? రేడియో కార్బన్ వంటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని కనుగొన్నది విల్లార్డ్ లిబ్బీ. చికాగో దేశస్థుడైన విల్లార్డ్ లిబ్బీ. నిప్పుల్లో కాల్చబడిన ప్రాచీన వస్తువుల యొక్క కాలాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్. థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్. భారత పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసినది ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. భారత పురావస్తు శాఖ పితామహుడు ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. 1904లో అయితే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తర్వాత ఈ పురావస్తు శాఖ అనేది నిర్లక్ష్యం చేయబడింది. సో దీన్ని 1904లో పురావస్తు శాఖని పునరుద్ధరించినది ఎవరు? లార్డ్ కర్జన్. భారత పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇది పితామహుడు ఇతనే అలెగ్జాండర్ కన్నింగ్హామ్, మరియు మొదటి డైరెక్టర్ జనరల్ కూడా అలెగ్జాండర్ కన్నింగ్హామ్. శాసనాల అధ్యయనాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ అని అంటారు. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ఏమని పిలిచేవారు? భరతవర్షం అని పిలిచేవారు. ఇవన్నీ బేసిక్ బిట్స్ ఫ్రెండ్స్. సో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని రకాల బిట్స్ని నేను కవర్ చేస్తాను. భారతదేశాన్ని పురాణాల్లో ఏమని పిలిచేవారు? జంబూ ద్వీపం అని పిలిచేవారు. గ్రీకులు, పారశీకులు భారతదేశాన్ని ఏమని పిలిచేవారు? సింధు దేశం అని పిలిచేవారు. ఎందుకు అంటే సింధు నది ప్రవహిస్తున్నందువల్ల. ఏదైనా గట్టి ఉపరితలం, హార్డ్ సర్ఫేస్ పైన లిఖించబడిన శాశ్వత లిపిని ఏమంటారు? శాసనం అని అంటారు. ప్రశస్తి అంటే అర్థం ఏంటి? పొగడ్త. రాజు యొక్క గొప్పతనాన్ని, విజయాలను కీర్తిస్తూ వేసే శాసనాలను ఏమంటారు? ప్రశస్తి అంటారు. రాజు తన ఉత్తర్వులను మరియు ఆజ్ఞలను తెలియజేస్తూ వేసే శాసనాలని ఏమంటారు? రాజాజ్ఞలు అంటారు. దాన శాసనాలకు మరొక పేరు ఏంటి? తామ్రపలక శాసనాలు. భారతదేశంలో లభించిన తొలి శాసనాలు ఎవరివి? యాక్చువల్గా సింధు నాగరికత కాలం నాటి ముద్రికలని మనం చదవలేకపోవడం వల్ల వీటిని
పూర్తి స్థాయి శాసనాలుగా మనం పరిగణించలేకపోతున్నాం. సో భారతదేశంలో లభించిన తొలి అర్థం చేసుకోగలిగిన శాసనాలు అశోకుని శాసనాలు బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. ఈ బ్రాహ్మీ లిపిని కనుక్కోగలిగారు. కానీ సింధు నాగరికత అనేది చిత్రలిపి, ఇప్పటి వరకు దాన్ని ఎవరు కూడా చదవలేకపోయారు. దీనికి కారణం సింధు నాగరికత లిపి అనేది ఎక్కువ ప్లేసెస్లో అంటే ఎక్కువగా దొరకలేదు. ఆ లిపి అనేది వాళ్ళు చాలా తక్కువగా యూజ్ చేశారు. సో చాలా తక్కువ వర్డ్స్ లభించాయి. అందువల్ల దాన్ని ఎవ్వరు కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేకపోయారు ఆ లిపిని గురించి. సో అశోకుని శాసనాలను తొలి శాసనాలుగా పేర్కొంటారు. భారతదేశంలో మొదటగా అధిక సంఖ్యలో లభ్యమైన శాసనాలు అశోకుడు వేయించిన శాసనాలు. అశోకుడు వేయించిన శాసనాలు చాలా వరకు ఏ లిపిలో ఉన్నాయి? బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. అశోకుడి శాసనాలను చదవగలిగినది ఎవరు? జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మీ మరియు ఖరోష్ఠీ లిపులను కనుగొన్నది జేమ్స్ ప్రిన్సెప్. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? న్యూమిస్మాటిక్స్. ఈ బిట్ ఎన్నోసార్లు వచ్చింది ఎగ్జామ్స్లో. భారతదేశంలో మొదటగా ముద్రించిన నాణేలు ఎవరివి? భారతదేశంలో మొదటగా ముద్రించిన నాణాలు ఏవి? విద్యాంక నాణేలు. వీటిని ఇంగ్లీష్లో పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని అంటారు. ప్రాచీన భారతదేశంలో రచనలు ఎక్కువగా దేనికి సంబంధించినవి రాసేవారు? మతానికి సంబంధించినవి ఎక్కువగా ఉండేవి రచనలు ప్రాచీన భారతదేశంలో. వేద సాహిత్యంకి మరొక పేరు ఏమిటి? బ్రాహ్మణీకం. వేద సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? సంస్కృత భాషలో రచించారు. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్యం ఏది? ఋగ్వేదం. మహాయాన అంటే అర్థం ఏమిటి? గొప్ప వాహనం అని అర్థం. ఏ శాఖలో బుద్ధుడిని దేవుడిగా కొలిచారు? మహాయాన శాఖలో. మహాయాన బౌద్ధం ఏ భాషని ఉపయోగించింది? సంస్కృత భాషని. బౌద్ధ మతంలో 2 శాఖలు ఉద్భవించాయి. అందులో ఒకటి మహాయాన శాఖ, ఇంకొకటి హీనయాన శాఖ. మహాయాన శాఖ మార్పుని కోరుకుంటుంది. వీళ్ళు కాలానికి తగినట్లుగా మారుతారు ఈ శాఖ వారు. అందువలనే పాలీ భాష నుంచి వీళ్ళు సంస్కృత భాషకి చేంజ్ అయ్యారు. అదే హీనయాన శాఖ వారు వీరు మార్పుని వ్యతిరేకించేవారు. వీరు పాలీ భాషలోనే వాళ్ళ రచనల్ని కొనసాగించారు. సో మహాయాన బౌద్ధం ఏ భాషను ఉపయోగించింది? సంస్కృత భాష. హీనయాన అంటే అర్థం చిన్న వాహనం అని అర్థం. హీనయాన అంటే అర్థం చిన్న వాహనం. ఏ శాఖ స్వీయ క్రమశిక్షణ మరియు ధ్యానం ద్వారా వ్యక్తిగత మోక్షాన్ని పొందాలి అని చెప్తుంది? హీనయానం. హీనయాన బౌద్ధం ఏ భాషను ఉపయోగించింది? పాలీ భాషని. త్రిపీటకాలు అని వేటిని అంటారు? సుత్తపీఠకం, వినయపీఠకం మరియు అభిధమ్మ పీఠకం. బౌద్ధ మతానికి చెందినవి త్రిపీఠకాలు. బుద్ధుడి జాతక కథలను తెలిపేది? సుత్తపీఠకం. మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం ఏమిటి? వైపుల్య సూత్రం. సద్ధర్మ పుండరీక అనేది ఏ బౌద్ధ శాఖకి చెందిన పవిత్ర గ్రంథం? మహాయాన బౌద్ధ శాఖకు చెందిన పవిత్ర గ్రంథం సద్ధర్మ పుండరీక. జైనుల మత గ్రంథాలను ఏ భాషలో రాశారు? అర్ధమాగధి మరియు ప్రాకృత భాషలో జైనుల మత గ్రంథాలను రాశారు. జైన మత గ్రంథాలలో ఎన్ని అంగాలు ఉన్నాయి? 12 అంగాలు ఉన్నాయి. 12 అంగాలు మరియు 12 ఉపాంగాలు ఉన్నాయి. ఉపాంగాలు కూడా 12 ఉన్నాయి. జైన మతంలోని కల్పసూత్రాలు వేటికి అనుబంధాలు? ఛేద సూత్రాలకి అనుబంధాలు. కల్పసూత్రాలు అనేవి ఛేద సూత్రాలకి అనుబంధాలు. ఈ ఛేద సూత్రాలు 6 ఉన్నాయి మొత్తం. ఛేద సూత్రాలను రచించినది ఎవరు? భద్రబాహుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.